అందరికీ నమస్తే. నేను మీ సినిమా రాజా. ఇప్పుడు మనం 'కల్కి' మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. సో స్టార్ట్ చేద్దాం. 'కల్కి' 2898 AD. స్టోరీ అందరికీ తెలిసిందే. మహాభారతం రిఫరెన్స్ తీసుకొని తీసిన మూవీది. ఈ మూవీ స్టోరీ మొత్తం అశ్వత్థామ, భైరవ, సుమతి, యాస్కిన్ వీళ్ళ చుట్టూ తిరుగుతుంది. అసలు ఈ నలుగురికి లింక్ ఏంటి అని తెలియాలంటే ఖచ్చితంగా 'కల్కి' చూడాల్సిందే. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది అమితాబ్ బచ్చన్ గారి గురించి. 8 ఇయర్స్లో ఆయన ఈ క్యారెక్టర్ చేయడం అనేది చాలా గొప్ప. అశ్వత్థామ క్యారెక్టర్లో అమితాబ్ బచ్చన్ గారిని తప్ప ఎవరిని ఊహించుకోలేం, అంత బాగా నటించాడు. అండ్ అతన్ని యంగ్గా చూపించిన విధానం కూడా చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో ప్రభాస్ అనే కామెడీ చాలా మిస్ అయ్యాం. ఆ కామెడీని ఈ మూవీలో చాలా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ప్రభాస్ అనే ఎలివేషన్స్ చాలా బాగున్నాయి. భైరవ క్యారెక్టర్లో చాలా బాగా నటించాడు. అండ్ సెకండ్ హాఫ్లో ఒక సర్ప్రైజ్ ఉంటుంది. ఆ సర్ప్రైజ్ ఫ్యాన్స్కి ఎక్కిస్తుంది. నాకైతే ఆ సీన్ ఇంకా మైండ్లోనే తిరుగుతుంది. దీపిక పడుకొని కూడా ఒక మంచి క్యారెక్టర్ వేసింది. ఆమె కూడా చాలా బాగా నటించింది. ఆమె యాక్టింగ్తో ఆ క్యారెక్టర్కి ఎలివేషన్ వచ్చింది. కమల్ హాసన్ గారు ఈ మూవీలో చాలా తక్కువసేపు కనిపిస్తారు కాబట్టి ఆయన నట విశ్వరూపం బయటపడలేకపోయింది. మేబీ పార్ట్ 2లో మెయిన్ క్యారెక్టర్ అయ్యి ఉండొచ్చు. అందులో చూడొచ్చు కమల్ హాసన్ గారి నట విశ్వరూపం. ఇంకా ఈ మూవీలో నటించిన రాజేంద్ర ప్రసాద్, పశుపతి, బ్రహ్మానందం, శోభన వాళ్ళ క్యారెక్టర్లో చాలా బాగా నటించారు. ఈ మూవీలో చాలామంది క్యామియో చేశారు. అలా వచ్చి ఇలా వెళ్తారు కానీ వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్లో బాగానే నటించారు. ఇంకా మూవీ గురించి మాట్లాడితే ఈ మూవీకి బిగ్గెస్ట్ ఎసెట్ కెమెరా వర్క్. కెమెరా వర్క్ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా అంటే చాలా బాగుంది. అక్కడక్కడ కొన్ని లోపాలున్నా వాటిని కవర్ చేస్తూ ఆడియన్స్కి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నార్ ఇచ్చిన సాంగ్స్ కొంచెం యావరేజ్గా ఉన్న బీజిఎమ్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ వార్ మధ్యలో వచ్చే బీజిఎమ్స్ భలే ఉన్నాయి. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్ వాళ్ళని ఎంత అప్రిషియేట్ చేసినా తక్కువే. ఎందుకంటే మనం ఎక్కడ ఒక టాలీవుడ్ మూవీని చూస్తున్నట్టు ఉండదు. హాలీవుడ్ రేంజ్లో ఉంటుంది మూవీ. డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్టోరీ బాగానే రాసుకున్నాడు కానీ స్క్రీన్ ప్లే ఇంకొంచెం మంచిగా పెడితే బాగుండేది. ఒక స్టోరీ టెల్లర్గా కన్నా డైరెక్టర్గా అప్రిషియేట్ చేయొచ్చు నాగ్ అశ్విన్ని. విజువల్స్ చాలా బాగున్నాయి. కల్కిని ఒక విజువల్ వండర్గా చెప్పొచ్చు. తెలుగు ఇండస్ట్రీని పైకి తీసుకెళ్లే మూవీలో కల్కి మూవీ అని చెప్పొచ్చు. విజువల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు సినిమా ప్రపంచానికి అందించిన విజువల్ వండర్ కల్కి. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. మూవీ చాలా అంటే చాలా బాగుంది. నేనైతే పార్ట్ 2 కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. మీరు కూడా ఈ మూవీ చూసుంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీరు కూడా ఈ మూవీ చూసుంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తుంటారు. థ్యాంక్ యూ.